బ్రేకింగ్ న్యూస్. కాకినాడ నగరంలోని గాంధీనగర్ రెడ్ క్రాస్ సమీపంలో జరిగిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ హత్య కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుడు జి నాగేశ్వరరావును ఆయన సొంత తమ్ముడు బావమరిది కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ వివాదాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఈ ఘాతుకానికి దారితీసిందని టూ టౌన్ సీఐ అప్పలనాయుడు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, త్వరలోనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు. మధ్యలో ఇక్కడ రెడ్ క్రాస్ బిల్డింగ్ దగ్గర పెనుమూడు వారి వీధిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. మన ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ పేరు గోదావరి నాగేశ్వరరావు. అతను మన బండి మీద వెళ్తూ వాళ్ళ తమ్ముడికి బంధువైనటువంటి ఒక అతనితో గొడవపడి ఇక్కడ అతను తలపట్టుకుని రోడ్డు కొట్టడం జరిగింది. అందులో అతను బాగా ఇంజరీ అయ్యి హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. అతను హాస్పిటల్లో చనిపోయాడు. దాని మీద మనం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి ముద్దాయి పరారీలో ఉన్నాడు. వెంటనే పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. రాత్రి సుమారు 10-10:30 మధ్యలో కాకినాడ నగరంలోని గాంధీనగర్ రెడ్ క్రాస్ సమీపంలో జరిగిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ హత్య కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుడు జి నాగేశ్వరరావును ఆయన సొంత తమ్ముడు బావమరిది కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ వివాదాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఈ ఘాతుకానికి దారితీసిందని టూ టౌన్ సీఐ అప్పలనాయుడు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాలని, త్వరలోనే వారిని పట్టుకుంటామని, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు.